ఓవైపు కాలిగాయం బాధ పెడుతున్నా ఆ బాధను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజాసేవే ముఖ్యమని చాటి చెబుతున్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆలోచనంతా జనగామ నియోజకవర్గం గురించే. అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి గురించే మదన పడుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో తన నియోజకవర్గ రైతులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా అధికారులను ఆయన అలర్ట్ చేశారు. అన్ని రిజర్వాయర్లను నింపి రైతులను ఆదుకోవాలని సూచించారు. రెస్ట్లో ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పల్లాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయాల్లో నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నేతలు అరుదుగా ఉంటారు. ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేసే నేతలు అతి కొద్ది మంది ఉంటారు. అలాంటి అరుదైన నాయకుల కోవలోకే వస్తారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. వాస్తవానికి పల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఆ కుంటి సాకుతో ఆయన ఇంటికే పరిమితం కావచ్చు. కానీ అలా అయితే ఆయన పల్లా ఎందుకవుతారు? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయడంలో ఆయన ముందుంటారు. అదే ఆయన స్పెషాలిటీ. తనపై కొండంత నమ్మకంతో ఓటేసి గెలిపించిన జనం కోసమే ఆయన తపన. అందుకే పల్లాను ప్రజానాయకుడిగా చెబుతారు. 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాసేవలో ఆయనకు ఎవరూ సాటిరారు. అంతటి చిత్తశుద్ధి ఆయన సొంతం. పల్లా రాజేశ్వరరెడ్డి 1963లో వరంగల్ జిల్లా సోదేశపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పల్లా రాఘవరెడ్డి, తల్లి అనసూయ. పల్లా రాజేశ్వరరెడ్డికి సూర్యదేవర నీలిమాతో వివాహం జరిగింది. ఆయనకు 2 కుమారులు. పల్లా రాజేశ్వరరెడ్డి 10వ తరగతి వరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లి కుదుర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీహెచ్డీ పట్టా పొందారాయన. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి విద్యార్థి ఉద్యమాల్లోనూ కీలకంగా పనిచేశారు. 1985-87 మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా వ్యవహరించారు. 1988 నుంచి 91 వరకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శిగా పనిచేశారు. విద్యారంగంలో అడుగుపెట్టి ప్రముఖ విద్యావేత్తగా ఎదిగారు. అనురాగ్ విద్యా సంస్థల ద్వారా రాష్ట్రంలోని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పల్లా 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తొలిసారిగా నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2015లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇక ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం 2016-2019 వరకు ప్రభుత్వ విప్గా ఉన్నారాయన. ఇక 2019లో రైతు సమన్వయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు పల్లా. పల్లా సమర్థతను గుర్తించి కేసీఆర్ ఆయనకు ఈ కీలక బాధ్యతలు పిలిచి మరీ అప్పచెప్పారు. ఈ క్రమంలోనే కేసీఆర్కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు ఆయన. ఇక 2021 మార్చిలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా గెలుపొందారు పల్లా రాజేశ్వరరెడ్డి. అయితే 2023 నాటికి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు పల్లా. ఇక అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పల్లాకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ హైకమాండ్. కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయడంకా మోగించారాయన. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై 15,783 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పల్లా. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి పేరుకే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల కోసం ఏ మినిస్టర్ను కలవడానికైనా ఆయన సంకోచించరు. అందులో ఆయనకు ఎలాంటి రాజకీయ భేషజాలాలు లేవు. ప్రజల కోసం ఎంతకైనా సిద్ధమంటారు ఆయన.
అలాంటి పల్లా ఈ మధ్య అనారోగ్యంతో ప్రస్తుతం ఇంటికి పరిమితమయ్యారు. అనుకోని ప్రమాదంలో ఆయన కాలుకి గాయమైంది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జారిపడ్డ ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది. ఇక చికిత్స అనంతరం హైదరాబాద్లోని తన ఇంటికే పరిమితమయ్యారు. అయితే నిరంతరం ప్రజల మధ్య ఉండే ఆయన రెస్టులో ఉన్నప్పటికీ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. తాను ఇంటికే పరిమితమైనప్పటికీ పల్లా రాజేశ్వరరెడ్డి మనసంతా జనగామ నియోజకవర్గం గురించే ఆలోచిస్తుంది. నియోజకవర్గ ప్రజల గురించే ఆయన ఆలోచన అంతా. అందుకోసమే అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధిని ఇంటి నుంచే ఆయన పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా ఆటంకం లేకుండా అధికారులతో అనునిత్యం టచ్లో ఉంటున్నారు. వర్షాకాలం వచ్చేసినప్పటికీ జనగామ నియోజకవర్గంలో ఇంకా చినుకు జారలేదు. దీంతో నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతల కోసపడకుండా ఆయన అలర్ట్ అయ్యారు. తాజాగా నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. ఇక జనగామ నియోజకవర్గ పరిధిలోని అన్ని రిజర్వాయర్లను వెంటనే నింపి పంటలను కాపాడాలని నీటిపారుదల శాఖలోని ఉన్నత స్థాయి అధికారులకు సూచించారు. సాగునీటి విడుదల విషయంలో అజాగ్రత్త తగదన్నారు. ఏదేమైనా రైతుల శ్రేయస్సే తనకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మా జనగామకు ఇంతవరకు నార్మల్లకు నీళ్లు రావట్లేదు. మీరు ఇచ్చింది ఒక పంపు ఆన్ చేసిండ్రు, ఏది పెద్దది 7 క్యూమెక్స్ది. నాకు రెండు పెద్దవి ఉంటాయి, రెండు చిన్నవి ఉంటాయి. రెండిట్లలో ఒకటి ఆన్ చేసిండ్రు, చిన్న దాంట్లో కూడా ఒకటి ఆన్ చేసిండ్రు. చిన్నది ఒకటి ఆన్ చేసినా మాకు రాదు. ఆ గన్పూర్ నుంచి వెళ్ళి అక్కడికి వచ్చేసరికి మొత్తం మధ్యలో ఓటీలు ఉన్నాయి, అయిపోతాయి. నాకు 7 ఒకటి ఇలా ఆన్ చేయండి ప్లీజ్. నాకు 7 ఆన్ చేస్తే, నాకు ఆ 7 ఆన్ చేస్తే కనీసం నాకు ఆ తపాస్ పెళ్లి అవన్నీ కూడా కనీసం ఒకటన్నా ఫాల్ ఉంటుంది అలా. స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు వెళ్ళన్న దగ్గర ఆన్ చేసింది కాబట్టి అది బంద్ అవుతుందట. ఆడ బంద్ అయితే మొత్తం కూడా చేరియాల డివిజన్ మొత్తం కూడా గొడవ అవుతుంది. కాబట్టి అది ఇప్పుడు చెప్పండి ప్లీజ్. పల్లా రాజేశ్వరరెడ్డి ప్లేసులో ఎవరైనా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే దొరికిందే ఛాన్స్ అంటూ రెస్టులో ఉంటూ నియోజకవర్గానికి మొహం చాటేస్తారు. కానీ పల్లా అలా కాదు. తాను నియోజకవర్గానికి వెళ్లకపోయినా ఇంటి నుంచే అన్ని చెక్కబెడుతున్నారు. ఉదయం లేచింది మొదలు ఆయన ఫోన్ అనుక్షణం బిజీగానే ఉంటుంది. అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి గురించి అధికారులతోనో మంత్రులతోనో ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలా అని నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన దూరం కాలేదు. ప్రజలకు ఆయన అందుబాటులోనే ఉన్నారు. అందుకే ఆయనను కలవడానికి జనం ప్రతిరోజు ఇంటికి క్యూ కడుతూ ఉంటారు. అలాగే బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్కు కూడా ఆయన అందుబాటులోనే ఉన్నారు. అందుకే పల్లాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. జనగామ నియోజకవర్గంతో ఇంత మమేకమైన నాయకుడు త్వరగా కోలుకోవాలని జనమంతా కోరుకుంటున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటే పల్లా రాజేశ్వరరెడ్డిలా కష్టపడాలి, ఆయనలా పేరు తెచ్చుకోవాలి అనుకునే రాజకీయ నేతలు ఎంతో మంది. అందుకే పల్లా రాజేశ్వరరెడ్డిని పార్టీలకు అతీతంగా నేతలంతా అభిమానిస్తారు. ఆయన కాలికి గాయమైందని తెలియగానే అధికార పార్టీ నాయకులు సైతం ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఒక్క అధికార పార్టీనే కాదు, ప్రతి పార్టీలోనూ ఆయన మంచినే కోరుకునే నాయకులు ఉన్నారు. అది పల్లా రాజేశ్వరరెడ్డి ఘనత. ఏదేమైనా ఆయన త్వరగానే కోలుకొని ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుందాం.